ఈ క్వశ్చన్ డిఎస్సికి అడిగే అవకాశం ఉంది. ఇచ్చింది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ 27 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ 4 టు ది బేస్ 3 దెన్ ఏ పవర్ బి ఎంత. ఏ ఇచ్చాడు బి ఇచ్చాడు కాబట్టి ఏ పవర్ బి కట్టేయచ్చు. ఏ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంతండి 27 హోల్ టు ది పవర్ లాగ్ 4 టు ది బేస్ 3 అని రాసుకుంటాం. 27ని 3 క్యూబ్ అని రాసుకుంటాం. పవర్లో ఉన్నది లాగ్ 4 టు ది బేస్ 3 రాసేస్తాం. సేమ్ ఇప్పుడు 3 పవర్ ముందున్న 3 పవర్ కింద మార్చేసుకోవచ్చు కదండి. అంచేత లాగ్ 4 క్యూబ్ టు ద బేస్ 3 పవర్ లాగ్ 4 క్యూబ్ టు ది బేస్ 3 అని వచ్చినప్పుడు ఇది ఎలా ఉందంటే ఫార్ములా ఉంది. ఏ పవర్ లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ అని ఉన్నప్పుడు దీని ఆన్సర్ ఎక్స్ అవుతుంది. ఇది ఈ ఐడెంటిటీని ఉపయోగించుకొని దీని ఆన్సర్ 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ అంటే 64. ఈ విధంగా దీన్ని చేయొచ్చు.